ఈ గొప్ప సృష్టి ద్వారా దేవుడు తన గొప్పతనాన్ని, తన జ్ఞానాన్ని, తన మహిమను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాక్యము ద్వారా ఆయన మనకు దారి చూపిస్తూ ఉన్నాడు, మనల్ని మారుస్తూ ఉన్నాడు, మనలో మన హృదయాన్ని తెప్పరిల్ల చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 12 నుంచి 14 మనం చూసినట్లయితే దేవుడు సృష్టి ద్వారా ఏ విధంగా తన మహిమను కనపరుస్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా తన గుణలక్షణాలని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని మనం చూసినప్పుడు మన హృదయము స్పందించాలి. దావీదు హృదయము స్పందించింది దేవుని వాక్యానికి. అలాగే దేవుడు సృష్టించిన ఈ సృష్టిని చూసినప్పుడు దావీదు దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా, ఈ సృష్టిలో నీ గొప్పతనాన్ని మాకు వివరిస్తూ ఉన్నావు, ఈ వాక్యం ద్వారా ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నావు. మరి నా హృదయంలో ఉండిపోయిన ఆ పాపాన్ని నేను నా కళ్ళ ద్వారా, నా ఆలోచన ద్వారా, చూపుల ద్వారా ఎవరు చూడలేనటువంటి సీక్రెట్గా చేసే పాపాలని, తప్పుల్ని క్షమించు దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన మనం కూడా చేస్తే ఎంత బాగుంటుంది. దేవుడు సృష్టి చూసినప్పుడు దేవుడు ఆ సృష్టి ఎంత అద్భుతమైందో మనం ఆనందిస్తూ ఆ సృష్టి ద్వారా దేవుని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. అలాగే వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు విని మాత్రమే అలా ఉండిపోక ఆ వినిన వాక్యాన్ని మన రోజు క్రియల్లో పెట్టినట్లయితే, అప్లై చేసినట్లయితే, దేవునికి వాక్యం ద్వారా విధేయత చూపినట్లయితే మనము దేవుడికి దగ్గరగా మనం జీవిస్తాము. అదేవిధంగా సృష్టి ద్వారా దేవుణ్ణి మహింపరచాలి, వాక్యం ద్వారా దేవుడికి విధేయత చూపించాలి. తద్వారా దావీదు వలె మనం కూడా దేవునికి రెస్పాండ్ అవ్వే విధంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ద క్రియేషన్ షుడ్ పాయింట్ us టు ద క్రియేటర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ పాయింట్ us టు ద లార్డ్, టు వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్. సో వీ నీడ్ టు రెస్పాండ్, జస్ట్ నాట్ బీ యాజ్ ఎ అడ్మైరర్. సృష్టిని చూసి ఆనందించడం మాత్రమే కాదు, వాక్యాన్ని చదివి విని ఉండిపోవడం మాత్రమే కాదు, కానీ మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుణ్ణి వాక్యానికి విధేయత చూపేవారుగా ఉండాలని ఈ కీర్తన 19 ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.